ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. ఫర్ ఇట్ ఈస్ నాట్ ద వన్ హూ కమెండ్స్ హిమ్సెల్ఫ్ హూ ఈజ్ అప్రూవ్డ్, బట్ ద వన్ హూమ్ ద లార్డ్ కమెండ్స్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. మనము జీవిస్తున్న ఈ పోటీ ప్రపంచంలో ప్రతి దినము ప్రతి విషయములో కూడా మనకి పోరాటమే. నీ పనిలో, నీ ప్రయాణంలో, నీ ఆలోచనలో, నీ ఇంటిలో ప్రతి విషయములో కూడా నీకు పోరాటమే. ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రయాసలు, వీటన్నిటితో సాగిపోతున్న ఈ ప్రయాణంలో కొంచెం మెప్పుదల కలిగినప్పుడు, ఎప్రిషియేషన్ కలిగినప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది. వాస్తవానికి ఒకరు నిన్ను మెచ్చుకుంటే ఎవరికి సంతోషంగా ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మన గురించి మంచిగా మాట్లాడుతూ మనల్ని మెచ్చుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఈ నేపథ్యంలో మన ప్రయత్నాల్లో మన అధికారినో, పెద్దవారినో, మన స్నేహితులను, మన సొంత వారినో మెప్పించటానికి మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాం. నీ పనుల ద్వారానో, మాటల ద్వారానో, వేరే వేరే కార్యాల ద్వారా నువ్వు మెప్పు పొందుకోవటానికి చాలా ప్రయాసపడతాం, ప్రయత్నాలు చేస్తాం. ఈ ప్రయాణంలో మంచివారని, హెల్పింగ్ నేచర్ ఉన్నవారని అని మెచ్చుకుంటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది. మన ఉద్యోగాలలో అధికారిని మెప్పిస్తే ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది మనకి. స్నేహితులు లేకపోతే స్వంత వారిని మనం మెప్పించినప్పుడు మంచి వ్యక్తిగా, సహృదయునిగా మన్నలను పొందుకుంటాం. కానీ దీర్ఘంగా ఆలోచిస్తే, లోతుకి మనం తరచి చూస్తే ఇవన్నీ లోక సంబంధమైనవే. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియదేవుని జనాంగమా, నీకు జ్ఞానము, తెలివి, ఆరోగ్యం, నీ కుటుంబము, ఉద్యోగం ఇలా సమస్తమును ఇచ్చినటువంటి దేవుడు నిన్ను మెచ్చుకునే రీతిలో మనము జీవించగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఈ లోకపు అధికారులు, నీ స్నేహితులు, నీ స్వంత వారు మెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే, ఆయన చేతి పనిగా, ఆయన చేతులతో మలచబడిన నీవు, ఆయన స్వరూపము చేత నిర్మింపబడిన ఆ దేవుడు నిన్ను మెచ్చుకొనుట అది ఎంత ధన్యకరమో. లేఖన భాగాల్లో మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, బహళ నమ్మకమైన మంచి దాసుడా అని, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడా అని, నా ఇష్టానుసారుడైన మనుష్యుడని దేవుడు సాక్ష్యమిచ్చిన మన పితరులను మనం ఎరుగుదాం. అనేక సార్లు ఈ వాక్యాలు మనము ధ్యానించి వారి జీవితాలు మనము తరచి చూసిన వారమే, సుపరిచితమైనటువంటివే. నీ ఆత్మీయ జీవితంలో వాక్యము ఎరిగిన నీవు, ప్రార్థన ఎరిగినటువంటి నీవు, క్రమముగా దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు, నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, దేవుని మందసము ఎదుట నిలుచుండుట ద్వారా దేవుని మెచ్చుకునే ప్రవర్తన నీలో ఉన్నదా? ఒకసారి ఈ వాక్యము వెలుగులో, ఆయన మహిమ వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరం. ఈ నూతన దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. నేను మాట్లాడే ప్రతి మాట, నేను చేసే ప్రతి ఆలోచన, నేను గడిపేటటువంటి సహవాసం దేవునికి యోగ్యమైనదిగా, దేవుడు మెచ్చుకునే రీతిలో
ఉన్నదా? ప్రశ్నించుకో ఒక్కసారి. లేఖనము ద్వారా హెచ్చరింపబడుతున్న ఈ దినాన్ని ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడని, ఆ యోగ్యతలో నీవు నిలుచుండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు చెల్లించే కృతజ్ఞత ద్వారా, నీవు దేవుని సన్నిధిలో నిలబడి నీవు చెప్పిన సాక్ష్యము ద్వారా దేవుడు నిన్ను మెచ్చుకోగలుగుతున్నాడా? లేదా ఏదో వాడుక చొప్పున, అలవాటు చొప్పున ఈ ఆత్మీయ జీవితం కొనసాగిపోతూ ఉందా? మనుషులను మనం ఏమార్చవచ్చు. ఒక్కొక్క పరిస్థితిలో ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి ప్రవర్తన మనలో ఉండుండొచ్చు. మంచివారిగా కనబడటానికి, ప్రేమ నటించేటటువంటి ప్రవర్తన కలిగిన వారముగా, ఎంతో భక్తిపరులముగా దేవుని సన్నిధిలో కనిపించటానికి ప్రయాసపడుతూ ఉండొచ్చు. కానీ ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు సుమా. దేవుడిచ్చిన ఈ నూతన దినములు ఒక్కసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకొని ఏమి విడిచిపెట్టాలో దేవుని సన్నిధిలో విడిచిపెట్టి పశ్చాత్తాపము కలిగిన వారమై ఆశ కలిగి ఆయన తట్టు నూతన నిర్ణయాన్ని తీసుకుని దినాన్ని ఆరంభించటానికి సిద్ధపడదామా? ఆయనను అడుగుదాం, ప్రభువా, నా ప్రతి అడుగు, నా ప్రతి ఆలోచన నీకు యోగ్యమైనదిగా ఉండులాగున నా హృదయాన్ని, నా తలంపులు, నా మార్గాలు మార్చుమయ్యా అని అడుగుదాం. ఆయన నీ మాటను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ కృతజ్ఞతను బట్టి, నీ అర్పణను బట్టి, నీ ప్రార్థనను బట్టి ఆయన సంతోషించే రీతిలో నీ ఆత్మీయ జీవితం కొనసాగాలని దేవుణ్ణి అడుగుదాం. ఆయన యథార్థవంతులను బలపరిచేవాడు. ఈ నూతన దినములు ఆ ప్రకారముగా సిద్ధపడి ప్రార్థన పూర్వకముగా ఆయన వైపు చూస్తూ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ యోగ్యత మేము సంపాదించుకోవటానికి మాకు నూతన దినమునిచ్చారు. మేము అనేక సార్లు పడిపోయి ప్రభువా యోగ్యతను కోల్పోయాం. లోక సంబంధిగా మారిపోయి నీకు దూరమైపోయాం. ఈ దినము మాతో మీరు మాట్లాడారు. ఇదిగో మా హృదయాలు నీ తట్టు తిప్పుకొని, మా మాటలు, మా తలంపులు, మా మార్గాలు సమస్తమును నీకు ఇష్టమైన రీతిలో మేము మార్చబడటానికి సహాయము దయచేసి నడిపించమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.